ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నటువంటి ఇశ్రాయేలుల రాజు 5వ కుటుంబానికి చెందినటువంటి రాజు. ఇప్పటి వరకు మనము 4 కుటుంబాలని మనము ముగించుకున్నాం కదా. 4 కుటుంబాలు నిన్నటి దినాన యెహోరాముతో 4 కుటుంబములు మనము ముగించుకున్నాము. ఈరోజు 5వ కుటుంబమైనటువంటి యెహూ గురించి మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. యెహూ అనగా యెహోవాయే అతను అని అర్థము, లేదా ఆయనే యెహోవా అని అర్థం వస్తుందండి. ఇతను 841 నుంచి 813 వరకు పరిపాలన చేశాడు. 28 సంవత్సరాలు పరిపాలించాడండి ఇతను. నిజంగా చాలా సంవత్సరాలు ఇతను పరిపాలన చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. 28 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతని గురించి రాజుల 2వ గ్రంథంలో 9వ అధ్యాయము 10వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంటుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 22వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇతని గురించి మనము నిన్నటి దినాన కొంచెం అలా టచ్ చేస్తూ వెళ్ళాము. ఈరోజు ఇతని గురించి మనం ధ్యానించుకుందాం. ఇతని గురించి మనం చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి కారణముతో దేవుడు అతన్ని ఎంపిక చేసుకున్నాడు అని అనిపిస్తుందండి. ఎందుకంటే మనం చూద్దాము. చూడండి, 2వ రాజులు 9వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు అతడు, అధిపతి నీకొక సమాచారము తెచ్చి తినని చెప్పగా, యోహు ఇందరిలో అది ఎవరిని గూర్చినదని అడగగా, అతడు, అధిపతి నిన్ను గూర్చినదే అనెను. అందుకు యోహు లేచి ఇంటిలో ప్రవేశించెను. అంటే ప్రత్యేకమైనటువంటి ఒక కారణముతో దేవుడు అతన్ని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రవక్త వచ్చి అక్కడ చాలామంది సైనికులు అందరూ కూర్చొని ఉంటే అతనొక్కడినే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ ప్రవక్త, అధిపతి నీతో మాట్లాడాలి రా అని పిలుస్తూ ఉంటాడు. మీరు ఎవరిని పిలుస్తున్నారు అంటే, నిన్నే పిలుస్తున్నాను రా అని పిలవటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలో ప్రత్యేకముగా ఎంచుకోబడినటువంటి వారము. దేవుడు తన ప్రణాళిక చొప్పున తల్లి గర్భములో పిండాకృతి కాక మునిపే ప్రభువు మనల్ని ఏర్పరచుకున్నాను అని చెప్తూ ఉన్నారు. అలాంటి గొప్ప దేవుడు, ఈరోజు నీవు దేవుని సన్నిధికి వచ్చావు అంటే ఒక ప్రణాళిక నీ పట్ల ఉన్నది. ఆయన ప్రణాళిక నీ పట్ల ఉన్నది. చాలా అనుకుంటూ ఉంటాం మనం, అయ్యో ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇలాంటి నిందలు వస్తున్నాయి, ఏంటి నా జీవితంలో అనుకుంటాం. కానీ ఒక ప్రణాళిక అనేది దేవుని పట్ల నీకు ఉన్నది కాబట్టే, దేవుడికి నీ పట్ల ఉన్నది కాబట్టే దేవుడు కొన్ని పరిస్థితులను కూడా మనకు అనుమతిస్తూ ఉంటాడంట. యోసేపుని చూడండి. యోసేపు పట్ల దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉన్నది, ముందుగానే ఏర్పరచుకున్నాడు. కానీ ఆ ప్రణాళిక నెరవేరబడటం కోసము ఎవరు నలిగిపోవలసి వచ్చిందంటే, యోసేపు కొంత నలగవలసి వచ్చింది. ఒక వయసు వరకు యోసేపు కొన్ని కష్టాలు, శ్రమలు పడవలసి వచ్చింది. మరి ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, చేయనటువంటి నేరములు, దొంగ అనే ముద్ర, వ్యభిచార పాపము చేయబోయాడనే ముద్ర, ఇట్లా కొన్ని అతని జీవితంలో చాలా నలిగిపోవాల్సి వచ్చింది యోసేపు. ఈ కారణం ఏంటి అంటే, యోసేపు ఐగుప్తు దేశములో ప్రపంచమునకు ఆహారమును అందించవలసినటువంటి ప్రణాళికలో దేవుడు అతన్ని ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ పట్ల కూడా ఒక ప్రణాళిక ఉన్నది దేవునికి. నా పట్ల ఒక ప్రణాళిక ఉంది కాబట్టి అన్యుల కుటుంబంలో నుంచి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు పిలుచుకున్నాడు. సేవకు వచ్చి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో మరి ఎదుర్కొంటూ ఈరోజు ఈ స్థితిలో నేను నిలబడుతూ వచ్చాను. ఎంతోమందిని ప్రభు వైపు నడిపించటానికి, అన్యులైన నా కుటుంబములలో ఎవరూ మారుమనసు పొంది మరి దేవుని సేవ చేస్తున్న వారు లేరు. సువార్థికులు, సేవకులు అనేవారు నా తల్లి తరపు, తండ్రి తరపు ఎవరునూ లేరు. దేవుని నమ్ముకున్న వారు కూడా మొదటి దినాల్లో ఎవరూ లేరు. మా తల్లితోనే ప్రారంభమైంది, మా యొక్క అమ్మ చెల్లెలతోనే ప్రారంభమైంది.
తండ్రి తరపు అయితే ఈ రోజుకు కూడా ఒక్కరు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు లేరు. మా అమ్మ తరపున కొంత అక్క చెల్లెళ్ళు కొద్దిగా కనిపిస్తూ ఉంటుంటారు, అంతేకాని సేవకు సమర్పించుకోవటానికి దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నాడు మా కుటుంబాల్లో. హల్లెలూయా. ఎందుకంటే అనేకులకు ఆశీర్వాదకరముగా నన్ను చేయటానికి, అబ్రహామును పిలిచినట్లుగా. ఈరోజు దేవుడు ఒక ప్రణాళిక చొప్పున ఎస్తేరుని ఆ దినాలలో అహష్వేరోషు రాజు అనేక మందిని అందముగా ఉన్నటువంటి వష్టికిని తొలగించి అందముగా ఉన్నటువంటి యవన కన్యలందరినీ షూషాను కోటకు తీసుకువెళ్తుంటే కొంత బాధ అనిపించి ఉంటుంది కదా. మొర్దెకై ఎంతో ప్రేమగా ఎస్తేరుని పెంచుకున్నాడు తన పినతండ్రి ఎస్తేరుకి. మరి అయితే ఆమె చాలా అందముగా ఉన్నటువంటి స్త్రీ, ఆమె మీద కూడా ఆ యొక్క సైనికుల యొక్క దృష్టి పడటాన్ని మనం చూస్తూ ఉన్నాము. బహుశా అనుకుని ఉండొచ్చు కదా, ఏంటి అయ్యో ప్రార్థన చేసుకున్న బిడ్డను కదా, నేను దేవుని నమ్ముకున్న బిడ్డను కదా, ఎందుకు దేవుడు నన్ను తప్పించలేదు, వీళ్ళ కళ్ళ నుంచి నన్ను దాచేయొచ్చు కదా అని మరి ఎస్తేరు అనుకున్నదో ఏమో నాకైతే తెలియదు. కానీ దేవుని బిడ్డలం ఎవరైనా ఒక మనసులో ఆ మాట మనకు వస్తుంది కదా. నా మట్టుకు నేనైతే అలానే అనుకుంటే, నేను ప్రార్థన చేసుకునే బిడ్డను కదా, దేవుడు నన్ను కాయొచ్చు కదా, ఇట్లా అప్పగించారేంటి, ఆ మనసు కప్పుకొని వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఒక్క దినాన ఆమె రాణి అయిన తర్వాత, రాణి అయిన కొన్ని దినాలకి తన పిన్న తండ్రి దగ్గర నుంచి, మొర్దెకై దగ్గర నుంచి ఆ మాట వింటది. ఏం మాట అంటే, యూదులందరి మీద మహాశ్రమ వచ్చి వారికి ఉరిశిక్ష, వాళ్ళందరినీ కూడా చంపేయాలనే శాసనం వచ్చినప్పుడు, ఇందు నిమిత్తమే నువ్వు ఈ కోటకి వచ్చావేమో ఒక్కసారి ఆలోచించు, దేవుడు ఆ ప్రణాళిక కోసమే నిన్ను ఇక్కడికి తెచ్చాడేమో ఆలోచించు అంటాడండి. అందు నిమిత్తమే ఎస్తేరు ఒక అన్యుడైన అహష్వేరోషు రాజుకి భార్యగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన బిడ్డల్ని ఎప్పుడు కూడా శ్రమకి శోధనలకు అప్పగించి చూస్తూ ఆనందిస్తూ ఉండే దేవుడు మాత్రం మన దేవుడు కాదు. ఒక ప్రణాళిక ఉంది. యోహు పట్ల కూడా ఒక ప్రణాళిక ఉన్నది. అంతమంది సైనికులలో ఆ అధిపతి అయిన యోహుని పిలిచి ఆ ప్రవక్త చెబుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం ముందు ముందు ధ్యానిస్తాం. ఇతను తాత నింషిగా మనం చూస్తామండి. ఇతని తండ్రి యెహోషాపాతు, అంటే ఇతను వేరే యెహోషాపాతు. ఇతని తాత రాజుల మొదటి గ్రంథములో 19వ అధ్యాయములో 16వ వచనములో నింషి అని మనం చూస్తూ ఉంటాము. చదువుతారా? ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యోహుకు ఏం చేయము? పట్టాభిషేకము చేయము. అంటే అతని యొక్క మరి మనవడిగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇతని తండ్రి యెహోషాపాతు రాజుల 2వ గ్రంథములో 9వ అధ్యాయములు 2వ వచనము చూడండి. అచ్చట ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యేహు ఎక్కడనున్నాడని తెలుసుకొని అతనిని దర్శించి, ఎవరు? ఒక ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి, ఏమండి, ఒక శిష్యుడు వచ్చాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యులలో ఒక శిష్యుడు వచ్చాడు. ఆహాబు సైన్యంలో ఒక అధిపతిగా ఇతన్ని మనం చూస్తాం. 25వ వచనం చదవండి 9వ అధ్యాయములో. కాగా యోహు తన అధిపతి అయిన బిద్కరును పిలిచి ఇట్లా, నేను ఎవరంట? అధిపతి. ఒక అధిపతిగా ఎవరి దగ్గర? మరి ఆహాబు సైన్యంలో ఒక అధిపతిగా ఉన్నట్లుగా చూస్తున్నాము, ఒక సైన్యాధిపతిగా. ఇతని పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన కారణముతో ఎంపిక చేసుకున్నాడు. ఒక ప్రవక్త యోహును పిలిచి అభిషేకించి ఆహాబు సంతతిని అందరినీ నీవు నాశనం చేయమని చెప్పి అతను వెళ్ళిపోతాడు. 5వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు మనం చదువుదాం. అప్పుడు అతడు అధిపతి నీకొక సమాచారము తెచ్చితినని చెప్పగా, యోహు ఇందరిలో అది ఎవరిని గూర్చినదని అడగగా, అతడు అధిపతి నిన్ను గూర్చినదే
అనెను. అందుకు యోహు లేచి ఇంటిలో ప్రవేశించెను. అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలము పోసి, ఆ సేవకుడు ఏం చేస్తున్నాడు, యోహు మీద తైలము పోసి అతనితో ఇట్లనెను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇజ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టియు, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టియు యెజెబెలునకు ప్రతీకారము చేయునట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయుము. ఆహాబు సంతతి వారందరూ నశింతురు. అల్పులనేమి గనులనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండకుండా అందరినీ నిర్మూలము చేయుము. నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబీకులను, అహియా కుమారుడైన బయేషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులను నేను అప్పగించుదును. యెజెబెలు పాతిపెట్టబడక ఇజ్రాయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయాను. ఒక ప్రవచనము చెప్పి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రవక్త వచ్చి యోహుకి ఆహాబు సంతతి అయిన ప్రతి ఒక్కరిని ఎవ్వరిని ఉంచకుండా వారందరినీ కూడా, ఆ ప్రవక్త వచ్చి యోహుని నూనె పోసి అభిషేకించి ఇశ్రాయేలు ప్రజల మీద ఆహాబు సంతతిని తొలగించేసి నిన్ను రాజుగా చేయబోతూ ఉన్నాడు. అది ఆయన ప్రణాళిక. నువ్వు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, ఆహాబు సంతతి వారైన అందరినీ నువ్వేం చేయాలి, నాశనము చేయాలి అని చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నన్ను ఎంచుకోవటానికి గల మొదటి కారణం ఏంటి అంటే, ఈ లోక సంబంధమైన శరీరాశలను, లోకాశలను మనము నాశనము చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీర క్రియలను మనము లయపరిచేటువంటి వారముగా, ఆయన బిడ్డలముగా మనము జీవించాలి. ఆయన సువార్తను ప్రకటించడానికి మనల్ని ఎంచుకున్నాడు దేవుడు. ఈరోజు మరి యోహుకి ఆ యొక్క విషయమును మరి ఆ ప్రవక్త చెప్పి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా అతన్ని అడుగుతారు, ఏంటి ప్రవక్త ఎవరైనా ఎందుకు వచ్చాడు, ఆ ప్రవక్త ఏమి చెప్పాడు అని అడిగినప్పుడు 13-14 వచనములో చూడండి, అంతటా వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతన్ని క్రింద పరచి బాకా ఊదించి యోహు రాజయ్యున్నాడని చాటించిరి. ఈ ప్రకారము నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యేహు యెహోరాము మీద కుట్ర చేసెను. అప్పుడు యెహోరామును ఇజ్రాయేలు వారందరూ సిరియా రాజైన హజాయేలును ఎదిరించుటకై రామోత్గిలాదు దగ్గర కావలి ఉండిరి. చూడండి, వారందరూ సైనికులు అడిగినప్పుడు అతను జరిగినటువంటి విషయం, ఆయన చెప్పిన విషయము చెప్పగానే ప్రవక్త వెంటనే అక్కడున్న సైనికులు అతన్ని ఎలా రాజుగా ఏం చేశారంట, పట్టాభిషేకము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డ, మనం కూడా రాజులైన యాజక సమూహం అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఆయనను ప్రకటించుటకు ఏర్పరచబడినటువంటి సమూహమై మనం ఉన్నాము. అతను రాజుగా చేసినప్పుడు మనందరికీ తెలుసు, నిన్నటి దినాన మనము యెహోరాము గురించి ధ్యానించినప్పుడు చెప్పుకున్నాం. యోహు ఇశ్రాయేలు రాజైన ఆహాబు కుమారుడగు యెహోరామును పరామర్శించడానికి అట్లా ఎదుర్కొన్నప్పుడు ఆ యొక్క యోహు వెళ్ళినటువంటి ఆ సమయంలో అక్కడ అహజ్యా కూడా ఉంటాడు, యోధారాజైన అహజ్యా కూడా ఉంటాడు. వాళ్ళిద్దరిని చంపి నాబోతు భూభాగమందు ఏం చేశాడు, పడవేసినట్లుగా చూస్తాము. అతని రక్తము కుక్కలు ఏం చేసినాయి అంట, నాకటాన్ని అవి మనము చూస్తాము అక్కడ. అది మీరు 9వ అధ్యాయము 25-26 వచనాల్లో మనం చదువుకోవచ్చు. కాగా యోహు తన అధిపతి అయిన బిద్కారును పిలిచి ఇట్లనెను, అతన్ని ఎత్తి యెజ్రాయేలీయుడైన నాబోతు భూభాగం మందు పడవేయము, మనమిద్దరమును అతని తండ్రి అయిన ఆహాబు వెనుక గుర్రములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము అని దేవుడు తనకి చెప్పినట్లు ఏం చేశాడంట, నాశనము చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎవరిని, ఆహాబు యొక్క సంతతిని ఏం చేశాడు, నాశనము చేశాడు. మనం ఏం చేస్తాము, కొన్ని నాశనం చేస్తాము, కొన్నేమో బాగున్నాయి అని ఉంచుతాం. సౌలు రాజు అమాలేకుల మీద అందరినీ నాశనం చేయమని ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేస్తాడు, సెలవిస్తాడు. సెలవించినప్పుడు సౌలు వెళ్ళి ఏం చేస్తాడు, బాగా బలిసినటువంటి బలంగా ఉన్నటువంటి పశువులను కొంత పనికొచ్చేటువంటి స్త్రీలను అలా
బలంగా ఉన్న మనుషులను కొన్ని కొన్ని తీసుకొచ్చి ఏం చేస్తాడు, దాచిపెట్టేస్తాడు, పక్కన పెట్టేస్తాడు. దేవుడు ఏమన్నాడు, అసలు నువ్వేది ముట్టుకోవద్దు, నువ్వు మొత్తం ఏం చేసే అంటాడు, నాశనం చేయని చెప్తాడు. సగం చేస్తాడు, సగం చేయడు. ఈరోజు సగం సగం భక్తి అయిపోతుంది మనకి. కొంచెం భక్తి చేస్తాం, కొంచెం లోకంలో ఉంటాం, కొంచెం కొంచెం కాదు, కంప్లీట్గా శరీర క్రియలను కంప్లీట్గా ఏం చేయాలంట, నాశనం చేయాలి. ఇప్పుడు మంట వచ్చేసిందండి, ఇక్కడ మంట మండుతుంది అనుకుందాం. ఇప్పుడు ఈ మంటని కొంచెం ఆర్పేసి కొంచెం ఆర్పకపోతే ఆ మంట ఏం చేస్తుంది, తర్వాత మిగతా అంత భాగాన్ని తగలపెట్టేస్తూ ఉంటుంది కదా. అందుకు దాన్ని కంప్లీట్గా కాల్చివేయాలి. అలానే నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైనటువంటి ఈ యొక్క ఆహాబు సంతతి అనేటువంటి విగ్రహములను, శరీర క్రియలను, యెజబేలు అలంకరణలను, యెజబేలు యొక్క ఆశలను అన్నిటినీ కూడా మనమంట ఏం చేయాలి, చంపివేయాలి. యెజబేలు ఆత్మలు ఎంతో భయంకరంగా మరి పనిచేస్తూ ఉండటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెజబేలును కూడా చంపుతాడండి ఇతను. ఏం చేస్తాడు, యెజబేలును కూడా చంపటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయములో 30-37 వచనాన్ని చదువుకుందాం. యోహు వచ్చిన సంగతి యెజబేలునకు వినబడను కనుక, చూడండి, ఈమె భర్త చచ్చిపోయాడు, భర్త తర్వాత పెద్ద కొడుకు చచ్చిపోయాడు, పెద్ద కొడుకు తర్వాత చిన్న కొడుకు కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత అసలు ఈ పరిస్థితి ఎలా ఉండాలి, ఒక విధవరాలు, మన భాషలో మాట్లాడుకుందాం, మన భాషలో పిల్లల్ని పోగొట్టేసుకొని భర్తను పోగొట్టేసుకున్న స్త్రీ జనరల్గా మన ఇళ్లల్లో ఎట్లా ఉంటారు చెప్పండి. జనరల్గా చాలా దుఃఖంతో, బాధలు, వేదనలతో, అవునా, మరీ సినిగిపోయినాయి కాకపోయినా ఒక మాదిరిగా. అంతేగాని ఈమె చూడండి ఏం చేసిందంటే, ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా ఏం చేసింది, అసలు ఈమె ఏదో అంటారు, చింత చచ్చిన పులుపు సావదని. భర్త పోయినా కూడా ఈమెకి అలంకరణ పోలేదండి, మేకప్ కిట్ విడిచిపెట్టట్లా. ఈమెకి మేకప్ కిట్ ఫుల్గా ఉంటుంది. ఒకసారి సేవకులు చెప్తూ ఉన్నారు, ఒక అన్న దైవజనులు వెళ్తూ ఉన్నారంట, ప్రయాణం చేస్తూ విమానంలో ప్రయాణం చేస్తుంటే మరొక సేవకులు కనపడ్డారంట. ఆయన చూస్తున్నారంట కానీ పలకరించట్లేదంట, నేను చూస్తున్నారు కానీ ఎందుకంటే ఈ దైవజనులను ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు, సత్యాన్ని చెప్తూ ఉంటారని. ఎవరు, మన ప్రకాశే కదా, ప్రకాష్ అన్న. అయితే ఆ సేవకుల దగ్గర పక్కన ఒకళ్ళు ఉన్నారంట, ఎవరని చూసిస్తే మేకప్ మ్యాన్ అంట. ఎవరున్నారంట సేవకుడి దగ్గర అంటే, వీళ్ళు ఎక్కడికి పోయినా ఏం వేయటానికి కావాలి, మనుషులు మేకప్ వేయటానికి కావాలి సేవకులకి. ఎంత అంటే నువ్వు శుభ్రంగా ఉండటము తప్పని దేవుడు అంటలేదా. తగుమాత్రపు వస్త్రములు, తగుమాత్రపు అలంకరణ, అంతే. అసలు అలంకరణ అనేది మనం శృతి మించకూడదు. అది ఎదుటి వ్యక్తికి మన అలంకరణ ఎప్పుడు కూడా ఎలా ఉండకూడదంట, అభ్యంతరముగా ఉండకూడదు. ఆ సేవకుల పక్కన ఎవరున్నారంటే మేకప్ మ్యాన్ అన్నాడంట. ఈరోజు చాలామంది సేవకుల పక్కన బౌన్సర్ ఉంటారంట, సెక్యూరిటీ. ఎందుకంటే వీళ్ళని ఏదో చేస్తారని కాదు, వీళ్ళ వెనకమాలంటే వాళ్ళు, నేను చెప్పలేదు, నా సేవకుడు చెప్పిన మాటలు సత్యమని నాకు అనిపించింది. వాళ్ళ వెనకమాల వీళ్ళు పరిగెత్తుతూ ఉంటుంటే అబ్బాయి ఎవరైనా అని వాళ్ళ అందరి దృష్టి ఏమైందంటే వాళ్ళ మీద పడుతుందంట. అందుకని అలాంటి మెయింటైన్ చేస్తూ ఉంటుంటారంట. ప్రియదేవుని బిడ్డలారా, అది నేను వింటూ ఉన్నప్పుడు నాకు కూడా అనిపించింది, సత్యమే కదా. మనకి మన పక్కన ఎవరు ఉండాలి, బౌన్సర్స్ కాదు, పరిచారకులు. యేసయ్య పక్కన ఎవరున్నారు, శిష్యులు. అందరూ కలిసి సువార్త కొరకు తండ్రి పని కోసము ప్రయాసపడుతూ వెళ్ళారు కదా. సో శిష్యులు అంటే దేవుని పని చేసేటువంటి బృందం ఉండాలి, పాటలు పాడే బృందం ఉండాలి, చక్కగా పాటలు పాడేవాళ్ళు, వాక్య పరిచర్య చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, ఒక సమూహంగా మనం వెళ్ళి సువార్త ప్రకటించి వస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా, ఎంతో బాగుంటుంది కదండి. అది గొప్ప జయంగా ఉంటుంది. అంతేకాని మేకప్ వేసుకునే వాళ్ళని, సెక్యూరిటీ వాళ్ళు, మనల్ని కాపాడే సెక్యూరిటీ, మనకి ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటాయి. కాకపోతే మనం వెళ్ళే జర్నీ కానీ మనకి ఏదైనా తెలియకపోతే తోటి సహోదరులను, సహోదరులను చక్కగా తీసుకొని వెళ్ళటంలో తప్పు లేదు.
ఈ స్త్రీ కూడా, యెజబెల్ కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏం పూస్తుందంటే ఇంకా రంగులు పూస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం కదా. బహు భయంకరంగా మేకప్ వేసేసేసిందంట. శిరోభూషణములు కూడా, తలకి ఆభూషణాలు కూడా ధరించి కిటికీల నుంచి చూస్తూ ఉన్నదంట. ప్రియదేవుని బిడ్డలారా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, తగుమాత్రపు వస్త్రము, తగుమాత్రపు అలంకరణ. అయితే ఇక్కడ ఈ సేవకుడు ఏమంటున్నాడంటే, ఆమె అంటుంది, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడు. ఇక్కడ చూడండి, సామెత అని చెప్పా కదా మీకు ఒకసారి. ఈ జిమ్రీని ఒక సామెతగా వాడతారు, ముందు ముందు వస్తుంది అని చెప్పా. ఇక్కడ ఒక సామెత వస్తుంది, జిమ్రీ వంటివాడు. అంటే జిమ్రీ కూడా అలా చేశాడు కదా. సో జిమ్రీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగుగా, అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షమందున్న వారెవరని అడుగుగా, 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని కింద పడద్రోయుడని అతడు చెప్పగా, వారు దానిని క్రిందకి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను, మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె కనుక, మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞయగా వారు దానిని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదంట. కపాలం ఒకటి, పాదాలు ఒకటి, అరచేతులు ఒక్కటే ఉన్నాయి. మిగతా అన్నీ కుక్కలు తినేసి మొత్తం నుజ్జు అయిపోయింది, రక్తం అంతా ఇటైపోయింది. దేవుడు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? శాపం. దేవుని సేవకులని, అంతమంది దైవజనులని ఎంత ధైర్యంగా, ఈమెకు మీసాలు ఒకటే తక్కువ అండి, అంత భయంకరంగా ప్రవర్తించింది యెజబెల్ అమ్మగారు. అంత దారుణంగా సేవకులందరి రక్తాపరాధం మరి వీళ్ళ మీద లేదా? ఈ కుటుంబం మీద లేదా? దైవ సేవకుని యొక్క ఏలియా ద్వారా సెలవిచ్చినదంతా కూడా ఇక్కడ జరగటాన్ని మనము చూస్తున్నాం. 10వ అధ్యాయములో మనం చదువుతాము. 10వ అధ్యాయములో 10వ వచనములో, ఆహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒక్కటియు నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చెనని చెప్పాను. చూడండి, అందరినీ చంపేసేసాడు మొత్తాన్ని. ఎవరి సంతానాన్ని? ఇప్పుడు ఎవరెవరిని చంపేశాడు గుర్తుపెట్టుకోండి. ఆహాబు సంతతి మొత్తం నాశనం అయిపోయింది. యెజబెల్ని కూడా చంపేశాడు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరో తెలుసా? బయలును ఆరాధిస్తున్న వారు మిగిలిపోయారు. ఇతను యోహు ఏం చేశాడంటే దేవుని పక్షముగా నిలబడుతూ ఉన్నాడు. బాగా గమనించండి, ఇతను ఎవరి పక్షంగా చేస్తున్నాడు ఈ పోరాటం అంతా? దేవుడు అభిషేకించి నిలబెట్టుకున్నాడు కాబట్టి యోహు దేవుని పక్షముగా పోరాడుతూ ఉన్నాడు, దేవుని పక్షముగా యుద్ధము చేస్తున్నాడు, దేవుడు చెప్పినదంతయు చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు మిగిలారంటే బయలుదేవతకు ఉన్నటువంటి భక్తులు, పూజారులు, వీళ్ళందరూ మిగిలిపోయారు. వీళ్ళని ఎలాగ బయటికి తీసుకురావాలి? కొంత జరుగుతున్నప్పుడు ఏమైపోతాయి, పుట్టలోకి వెళ్ళిపోతాయి కదా అలడ జరిగినప్పుడు. ఇప్పుడు పుట్టలో ఉన్నటువంటి పాములను బయటికి తీయాలి. ఈ యొక్క భయంకరమైనటువంటి వ్యక్తులను బయటికి తీయటానికి యోహు నిజంగా చాలా జ్ఞానవంతుడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. మనకి కూడా కొత్త నిబంధనలో ప్రభువారు ఒక మాట చెప్తాడు, పాము వలె వివేకముగా, పావురము వలె నిష్కపటముగా మనం ఉండాలంట. ఏ సమయంలో ఎలాంటి ఆలోచన మనము కలిగి ఉండాలో దేవుని యొద్ద నుంచి మనం పొందుకోగలుగుతాము. ఆయన వాక్యము మనకు నేర్పిస్తుంది. అది ఆ తెలివిని, ఆ వివేకము కలిగిన ఆత్మను ఆయన వాక్యము ద్వారా మనము నేర్చుకోగలుగుతాము. నిజంగా అండి, చదువుకుంటే ఈ లోకంలో జ్ఞానం వస్తుంది. బైబిల్ చదువుకుంటే మనం ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడకూడదో, ఎలా నొప్పించకూడదో, ఎలా తెలివిగా ప్రవర్తించాలో కూడా మనకి వాక్యము నేర్పిస్తుంది. ఆ తెలివితేటలతోనే కదా ఎస్తేరు అంత తాగుబోతోడు క్రూరుడైన రాజుతోటి డైరెక్ట్గా వెళ్ళి రాణి అన్నట్టుగా వస్తుకి లాగా వెళ్ళిపోయి, మీరు మా యొక్క వంశం మీద ఇట్లా ప్రకటించారంట, నేను కూడా ఆ వంశానికి చెందిన దాన్నే, ఎందుకు రాజా ఇలా చేశావు అని డైరెక్ట్గా అడగలేదు, బుద్ధిహీనరాల్లాగా. ఆమె ధర్మశాస్త్రం ఎరిగిన ఆమె కాబట్టి బహుజ్ఞానముగా మూర్ఖుడైన రాజు దగ్గర, తాగుబోతైన భర్త దగ్గర ఎలా ప్రవర్తించాలో ఎరిగిన స్త్రీ కాబట్టి వెళ్ళి ఆయనకు ఏమి ఇష్టమో తెలుసుకొని, రాజా విందుకు రండి అని పిలిచింది కదా. ఎంత తెలివిగా! అది ఎక్కడి నుంచి వస్తుందంటే వాక్యములో. యోహు కూడా మరి నిజంగా ఆ దైవ సేవకుని మాటకు లోబడి ఆ కట్టడలను అనుసరిస్తూ నడుచుచూ ఉండటం వల్ల దేవుడు ఎలాంటి ఆలోచన ఇచ్చాడంటే 10వ అధ్యాయంలో
20వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం, 20 నుంచి. ఈ ప్రకారము కపటోపాయము చేసెను, మరియు యోహు బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారలాగు చాటించిరి. ఏమని చాటించాడు? వీళ్ళందరినీ చంపేశాక బయలుకు పండగ చేస్తున్నాను, అందరూ రండి ఆరాధిద్దాం, పండగ చేద్దాం రండి అని చెప్పేసని ఆ దేశమంతా ఏం చేశాడు? ప్రకటించాడంట. ప్రకటించిన తర్వాత యోహు ఇజ్రాయేలు దేశం అంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మ్రొక్కు వారందరూ వచ్చిరి. రానివాడు ఒక్కడు కూడా లేడంటండి బయలుని ఆరాధించేవాడు. ఇంట్లో కూర్చొని ఒక్కడు లేడంట బయలుని ఆరాధించేవాళ్ళు. ఇదేంటి యోహు వాళ్ళని చంపేళ్ళే బయలుని ఆరాధిస్తున్నాడంట, పదండి పదండి అని అందరూ ఏం చేసేసారంట? బయటకు వచ్చేసారు. వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయిందంటండి. ఆ గుడి నిండిపోయిందంట, ఆ విగ్రహారాధన కూడా. అప్పుడు అతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మ్రొక్కు వారికి అందరికీ వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించెను. యోహుయును రేఖాబు కుమారుడైన యెహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యెహోవా భక్తులలో ఒకరినైనను ఇచ్చట మీ యొద్ద నుండనియ్యక బయలునకు మ్రొక్కువారు మాత్రమే ఉండునట్లు జాగ్రత్త చేయుడని బయలునకు మ్రొక్కు వారితో ఆజ్ఞ ఇచ్చెను. బలులను దహన బలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యోహు 80 మందిని బయట కావలియుంచి, నేను మీ వశము చేసిన వారిలో ఒక్కడైనా తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు బదులుగా వాన్ని పోనిచ్చిన వాని ప్రాణము తీతునని వారితో చెప్పి ఉండెను. దహన బలులను అర్పించట సమాప్తి కాగా యోహు, మీరు లోపల చొచ్చి ఎక్కడైనా బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతము చేసిరి. పిమ్మట కావలి వారిను అధిపతులను వారిని బయట వేసి బయలుగుడి ఉన్న పట్టణమునకు పోయిరి. చూడండి, అందరిని ఏం చేశారు? ఆ గుడిలో ఈ దేవతను విగ్రహారాధన చేసేటువంటి ఆ బయలును ఆరాధిస్తున్నటువంటి జనులను కూడా, అంటే చిన్న బీజము కూడా ఏం చేయలేదు ఇతను ఉండనీలా. మొత్తాన్ని ఏం చేసేసాడు? అంతటిని కూడా నాశనం చేయటాన్ని మనం చూస్తున్నాం. చాలా బాగుంది ఇతను భక్తి. ఇక్కడ వరకు చాలా బాగుంది కదా. ఇతన్ని చూస్తే నాకు కొంచెం యోధారాజులు గుర్తొస్తూ ఉంటారనమాట. ఇక్కడ వరకు ఎవరు చెప్పింది చేస్తూ వచ్చాడు? దేవుడు చెప్పింది చేస్తూ వచ్చాడు. ప్రియదేవుని బిడ్డ, నువ్వు కూడా దేవుని నమ్ముకున్న కొత్తలో, ప్రభువు రక్షణ పొందిన కొత్తలో ఎంత బాగా దేవుని పని చేసావో, ఎంత బాగా పాటలు పాడావో, ఎంత బాగా దేవుని కొరకు నువ్వు నిలబడ్డావో నాకు తెలియదు. కానీ అప్పుడున్న ఆ ప్రార్థన, అప్పుడున్న ఆ పరిశుద్ధత, అప్పుడున్న విశ్వాసం చల్లబడిపోయిందేమో నీ జీవితంలో పరిశీలన చేసుకో. సడన్గా ఇతని జీవితంలో ఏమైందో తెలుసా అండి? రాజుల 2వ గ్రంథం. ఇతను రాజు అయిపోయాడు, ఇక పరిపాలన ప్రారంభిస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. అయితే ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు యోహు కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలములందున్న బంగారు దూడలను అనుసరించుట. అబ్బా, బయలుదేవతలను నాశనం చేశాడు, ఆరాధిస్తున్న వాళ్ళని నాశనం చేశాడు. కానీ ఈ దూడలను ఆరాధించే వాటిని, ఈ దూడల్ని ఏం చేయలేదంట? ఈ యొక్క యెరోబాము చేసినటువంటి ఆ దూడల్ని మరి ఆరాధన చేస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇతను కూడా దూడలను ఆరాధించుటకు కారకుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా అంతా విడిచిపెట్టాను, ఇంకొంచెం ఉన్నది అనుకుంటున్నావేమో, జాగ్రత్త. అయితే దేవుడు చూశాడు, అతన్ని చూశాడు. కానీ దేవుడు ఒక ప్రామిస్ చేశాడు ఆయనకి. ఏమని ప్రామిస్ చేస్తాడో తెలుసా? 30వ వచనం చూడండి. 10వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు ఒక ప్రామిస్ చేస్తాడు ఆయనకి. కావున యెహోవా యోహుతో నీలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి కనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇజ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనులగుదురు. ఎన్ని తరాలు? 4 తరాలు సింహాసనాన్ని అధిష్ఠిస్తారని చెప్పాడు. ఎందుకు? దేవుడు తనకు చెప్పినదంతా
చేశాడు అని. అయితే దేవుణ్ణి శ్రద్ధాభక్తులతో అనుసరించలేకపోయాడు అని చదువుతాం అక్కడ. అయితే ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యేహూ ఏమాత్రమును విసర్జించని వాడే ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. అంటే దేవుని ఆరాధించే విషయంలో ఇతనికి ఏమి లేదంట, శ్రద్ధాభక్తి లేదు, ఏమాత్రము శ్రద్ధ లేదు దేవుణ్ణి ఆరాధించే విషయంలో. ఈ యెరోబాము చేసిన ఈ దూడలను ఆరాధించే విషయంలోనే వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ దేవుడు అయ్యో ఒక పనికిరాని వాడిని, ఏదో ఒక సైన్యాధిపతిగా ఉన్నటువంటి వాడిని పనిమాలుగా అంతమందిలో నన్ను పిలిచి నన్ను అభిషేకించి ఆయన పనికి నేను నమ్మకమైన వాడిని ఎంచుకొని నా దేవుడు నన్ను నిలవబెట్టాడు అని ఆయనకి కృతజ్ఞతగా శ్రద్ధగా ఆయన ఆరాధించటము ఆయన మర్చిపోయాడు. కృతజ్ఞతగా లేనటువంటి వాడైపోయాడు. శ్రద్ధ లేదు దేవుడి విషయంలో. ఈరోజు నీవు కూడా దేవుని కార్యాల విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుడి విషయంలో శ్రద్ధ లేకుండా ఉంటూ ఉన్నావేమో. అందరూ తమ స్వకార్యములనే చేసుకుంటున్నారంట, దేవుని కార్యములు చేసేవారు లేరు అంటున్నాడు దేవుడు. ప్రియదేవుని బిడ్డ, నువ్వు కూడా యోహు వలె తప్పిపోతూ ఉన్నావేమో, ఒకసారి పరిశీలన చేసుకో. అయితే ఇతను ఒక నార్మల్గానే చనిపోయి సమాధి చేయబడతాడండి. 35వ వచనంలో మనం చదువుతాము. అంతటా యోహు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడెను. ఏమండి, మామూలుగా చనిపోయాడు అతని జీవితంలో నార్మల్గా చనిపోయాడు. అన్నీ జయించాడు కానీ తన పాపాన్ని జయించలేకపోయాడు. అన్నీ జయించాడు. దేవుడు చెప్పిన ఆహాబు సంతతిని చంపాడు, యెజెబెల్ని చంపాడు, ఏది చెప్పాడో దేవుడు అన్నీ జయించుకుంటూ వెళ్ళాడు. తనలో ఉన్న పాపాన్ని జయించలేకపోయాడు. కొంతమంది అంతే, కనపడే వాటిని జయిస్తారు కానీ వారిలో ఉన్న పాపమును జయించలేరు. అందుకే అంటారు కదా, నీ కంటిలో దూలమును పెట్టుకొని ఎదుటి వాళ్ళ కంటిలో ఉన్న నలుసుని చూస్తున్నావు అంటారు కదా. బలవంతుడే, ఇతరులను జయించే విషయంలో బలవంతుడే, కానీ తనను తాను ఏం చేయలేకపోయాడు, జయించలేకపోయాడు. తనలో ఉన్న బలహీనతని, తనలో ఉన్న పాపమును దేవుని దగ్గర అంగలార్చినట్లయితే దేవుడు కృప చూపు ఉండేవాడే. 4 తరాలేంటి, ఇంకా 40 తరాలైనా ఇచ్చుండేవాడే అతనికి, దావీదులాగా కదా. మరి ఆశీర్వదించుండేవాడే. కానీ అతను కేవలము దేవునికి అవిధేయత చూపించాడు. తన పాపాన్ని జయించలేకపోయినటువంటి రాజుగా యోహుని మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఆరాధిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, పరిచర్య చేస్తున్నావు, వాక్యం చెప్తున్నావు, అంతా బాగుంది, వెరీ గుడ్. దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు, వెరీ గుడ్. నీలో ఉన్న పాపముని ఇంకా జయించావా, జయించకుండా దాచిపెట్టావా? పర్వాలేదులే అని ఆ పాపమును కప్పిపుచ్చుచూ ఉన్నావేమో పరిశీలన చేసుకో. నీలో ఉన్న పాపము దాన్ని మనము జయించే వారిగా ఉండాలి. ఆ పని యోహు చేయలేకపోయాడు. అందుకే తన జీవితము అక్కడ ముగింపబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమ, ఈరోజు నువ్వు ఎలాగా ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకో. యోహుని ఎంతగా దేవుడు అభిషేకించి, ఎన్నికలేని వాడిని అభిషేకించి ఉన్నత స్థానంలో నిలబడితే దాన్ని కాపాడుకోలేకపోయాడు యోహు. యోసేపునైతే ఆ స్థితి నుంచి దేవుడు తీసుకెళ్ళి నిలబెడితే యోసేపు ఏం చేసుకున్నాడు, ఆ పరిస్థితిని కాపాడుకోవటాన్ని చూస్తున్నాం. దావీదు కూడా ఒక గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి నిలబెడితే చిన్న మిస్టేక్ చేసిన ఒప్పుకొని క్షమాపణ పొంది దేవుడిచ్చిన ఆ కృపను ఏం చేసుకున్నాడంట, కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు దేవుడిచ్చిన కృపను నువ్వు కాపాడుకోవాలంటే నీలో ఏ పాపము కూడా ఉండకూడదు. ఇంకా దేవునికి నీకు మధ్య ఏది ఉండకూడదు. ఆయన అంటూ ఉన్నాడు, దేవునికి నీకు నాకు మధ్య పాపము అడ్డుగా ఉండెను. ఇజ్రాయేలీలారా, పాపము అడ్డుగా ఉండను. మీరు ఎంత మొరపెడుతున్నా ఎందుకు ఆలకించట్లేదు? పాపం అనే అడ్డుగోడ ఉన్నదంట దేవునికి మనకి. ఈరోజు ఆ పాపం అనే అడ్డుగోడను తీసేసుకుంటే ప్రభువు నీతో ఇంకా తేటగా మాట్లాడతాడు, ఇంకా అభిషేకిస్తాడు, ఇంకా బలముగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ప్రియ సంగమా, చిన్న వాక్యం దేవుడు తన వినికిడిలో దీవించును కాక.